హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఇది వచ్చేసి సింగరకొండలో శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపం. ఎందుకంటే శ్రీకృష్ణ సో ఎన్నో ఇక్కడ కళ్యాణ మండపాలు, అన్నదాన సత్రాలు ఉన్నాయి ఇక్కడ సింగరకొండ అద్దంకి మండలం, బాపట్ల జిల్లా. మీరు సింగరకొండకు వచ్చినప్పుడు క్షేత్రాధిపతి అయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం దర్శించుకొని కొండపైన ఉంటారు. అదేవిధంగా క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దర్శించుకోండి. అదేవిధంగా శ్రీ కోదండరామస్వామి దేవస్థానం కిందనే ఉంటాయి, కొండ కిందనే ఉంటాయి. శ్రీ కోదండరామస్వామి దేవస్థానము, షిరిడి సాయిబాబా దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, అమ్మవారి టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్, సో ఇంకా ఈ శ్రీకృష్ణ మందిరము, ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నీ ఉంటాయి. సో తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ దగ్గరలో ఉంటాయండి. సో అక్కడ మాత్రం ఒక 4 టెంపుల్స్ ఉంటాయి. ఇంకా విడిగా కనకదుర్గమ్మ టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ స్టేచెస్ దొరుకుతాయి. ఇది శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపం, అది మరియు అన్నదాన సత్రం సింగరకొండ అద్దంకి మండలం, బాపట్ల జిల్లా. తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఈ కాపు వాళ్ళందరూ ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి అన్నదానంలో ఏదైనా కళ్యాణ అంటే మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇంకా పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యాలు కానీ ఏమైనా ఉంటాయి ఇటువంటి కళ్యాణ మండపం వచ్చి చేసుకోవచ్చు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలన్నా, ఏదైనా పండుగలకి, గొప్పలకి, ఏదైనా కొన్ని ప్రోగ్రామ్స్కి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉండొచ్చు, అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు. రూమ్స్ ఉంటాయి. వాళ్ళని ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపం యొక్క పెద్దవాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్, వాళ్ళు సంప్రదించి సో ఎంత ఖర్చు అవుతుందో దాన్ని బట్టి అడిగి కనుక్కొని మీరు ఇక్కడ కళ్యాణ మండపం బుక్ చేసుకుని సో కళ్యాణం నిర్వహించు, నిశ్చితార్థం కావచ్చు, కళ్యాణం కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ఫంక్షన్స్, బర్త్డేస్, సో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. సో తప్పకుండా ఇక సింగరకొండకు వచ్చినప్పుడు ఈ కాపు ప్రజలు తప్పకుండా కాపు భక్తులు ఉంటారు. సో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క అదే కాకుండా వేరే వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. ఓన్లీ సపరేట్గా కాపు వాళ్ళని సపరేట్ పెట్టుకున్నారు, అది వాళ్ళ ఇష్టం కాబట్టి. క్యాస్ట్లు ఉంటాయి కాబట్టి క్యాస్ట్. సో దాంతో శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపం తప్పకుండా దర్శించుకొని ఈ యొక్క ఫంక్షన్ హాల్ని సో వాళ్ళని అడిగి మీకు తగినట్టుగా ఉపయోగించుకోండి. సో అదేవిధంగా దాని తగ్గట్టుగా పేమెంట్స్ ఉంటాయి, ఇంతని బాడుగుంటుంది, దాన్ని మీరు అద్దె చెల్లించేసి మీరు కళ్యాణ మండపాన్ని బుక్ చేసుకుని మీ యొక్క సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టెంపుల్స్ జర్నీ లైఫ్ అండ్ ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఇప్పటివరకు నా ఛానల్లో వీడియోస్ అని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడైనా కనీసం ఈ వీడియో చూసేటప్పుడైనా దయచేసి ఇమీడియట్గా ముందు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్లో చూస్తారు. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. చూడొచ్చు. సో ఇట్లా పోయేది సింగరకొండ లక్ష్మీనరసింహ దేవస్థానం, ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పోయే రూటు. సో ఇది మెయిన్ రోడ్లో ఉంటుంది ఇటు పక్క. ఓకే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే.